రాజ్యసభ అభ్యర్థుల ఎంపికపై వైసీపీ కసరత్తు పూర్తి చేసింది. ఫిబ్రవరిలో ఖాళీ కానున్న 3 రాజ్యసభ స్థానాలకు అభ్యర్థుల పేర్లు దాదాపు ఖరారు చేశారు సీఎం జగన్. 3 రాజ్యసభ స్థానాలను ఒక ఎస్సీ, ఒక బలిజ, ఒక రెడ్డి సామాజిక వర్గానికి ఇవ్వాలని నిర్ణయించినట్లు సమాచారం. ఏపీ నుంచి త్వరలో ఖాళీ కానున్న 3 రాజ్యసభ స్థానాలకు వైసీపీ అభ్యర్థులను ఖరారు చేసినట్లు తెలుస్తోంది. వైవి సుబ్బారెడ్డి, గొల్ల బాబురావు, జంగాలపల్లి శ్రీనివాసులను రాజ్యసభకు ఎంపిక చేసినట్లు సమాచారం. గతంలో ఏపీ నుంచి రాజ్యసభకు వైసీపీ నేత వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, టీడీపీ నుంచి సీఎం రమేష్, కనకమేడాల రవీంద్ర కుమార్ ఎంపికయ్యారు. త్వరలో వీరి ముగ్గురి పదవీకాలం ముగియనుండటంతో 3 స్థానాలకు ఎన్నిక జరగనుంది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో బలం నేపథ్యంలో 3 స్థానాలు వైసీపీ దక్కించుకునే అవకాశం ఉంది. ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన పాయకరావుపేట సిట్టింగ్ ఎమ్మెల్యే గొల్ల బాబురావుకు రాజ్యసభ ఛాన్స్ ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. అలాగే ఈసారి రాజ్యసభకు వైవి సుబ్బారెడ్డిని పంపాలని యోచిస్తున్నారు. బలిజ సామాజిక వర్గం నుంచి చిత్తూరు సిట్టింగ్ ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులకు రాజ్యసభ అవకాశం కల్పించబోతోంది వైసీపీ. రాజ్యసభ అభ్యర్థుల ఎంపికలో 3 ప్రాంతాలకు ప్రాతినిధ్యం కల్పించినట్లవుతుంది. ఉత్తరాంధ్ర నుంచి గొల్ల బాబురావు, రాయలసీమ నుంచి ఆరణి శ్రీనివాసులు, కోస్తాంధ్ర నుంచి వైవి సుబ్బారెడ్డిని రాజ్యసభకు పంపాలని వైసీపీ భావిస్తోంది. రాజ్యసభకు జరిగే ద్వైవార్షిక ఎన్నికలను ఈ ఏడాది మార్చిలో నిర్వహించాల్సి ఉంది. ఇందులో రాష్ట్రం నుంచి 3 ఖాళీలు రాబోతున్నాయి. వీటిని భర్తీ చేసేందుకు ఎన్నికల సంఘం త్వరలో నోటిఫికేషన్ జారీ చేస్తుంది.